మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం బీఆర్ నగర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ హైస్కూల్లో జీరో వేస్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సెక్రటరీ డి శ్రీనివాసరావు, రెండో వార్డు మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, బీజేపీ నియోజకవర్గ నాయకులు పంచమర్తి ప్రసాద్, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు కె కరుణ్ కుమార్, ఈ సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీరో వేస్ట్ పైన తడి చెత్త, పొడి చెత్త సేకరణ వంటి విషయాలపై చాలా చక్కగా వివరించారు. అలాగే కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రదర్శించారు. మై ప్రాజెక్ట్ ఈజ్ వేస్ట్ టు పవర్. నగరాల్లో మరియు వీధుల్లో పేరుకున్న టన్నుల కొద్ది చెత్తను కన్వేయర్ బెల్ట్ ద్వారా బర్నింగ్ ఆఫ్ వేస్ట్ ఇక్కడ బర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ టర్బైన్ జనరేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో కాలిన వ్యర్థాలను చిమ్నీ ద్వారా బయటకు పంపిస్తాము. టన్నుల కొద్ది పేరుకుపోయిన చెత్తను కన్వేయర్ బెల్ట్ ద్వారా ప్లాంట్ లోకి పంపిస్తాము. ఇక్కడ బర్నింగ్ అవుతుంది. ఇక్కడ బర్నింగ్ అయిన తర్వాత టర్బైన్ జనరేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత దీంట్లో కాలిన వ్యర్థాలను అంటే ప్లాస్టిక్ ఇవన్నీ కాలినాయి కదా, వాటిని చిమ్నీ ద్వారా బయటకు పంపిస్తాం. కన్వేయర్ బెల్ట్. Good morning to everyone. My name is Shabana. I am studying 7th class. My school name is MPL BR Nagar School. Today this project name is Wastewater Purifier. Factories రిలీజ్ చేసే వేస్ట్ కెమికల్ వల్ల అది వాటర్ లో కలిసిపోతాయి కదా, అది మనం తాగితే అనేక డిసీజెస్ వస్తాయి. దానికి మనం ఈ ఫిల్టర్ ప్రాసెస్ లో చేసుకుంటే మంచిది. స్టోన్స్, స్మాల్ స్టోన్స్, కోడ్, బిగ్ స్టోన్స్, స్మాల్ స్టోన్స్, కోడ్, శాండ్ అండ్ కాటన్ వల్ల వేస్ట్ ని అబ్జర్వ్ చేసుకొని మనకి సప్లై చేస్తాయి. ఫిల్టర్ అయ్యి సప్లై చేస్తాయి. స్కూల్స్, హోమ్స్, అపార్ట్మెంట్స్ కి సప్లై చేస్తాయి. వెళ్ళాలి కదా. వి ప్రిఫర్ ద డ్రమ్ కంపోస్ట్. మామూలుగా మనం హోమ్స్ లో హోమ్ కంపోస్ట్ మనకి అది తెలుసు కదా, అట్లాగే స్కూల్స్ లో గానీ ఏమన్నా కమ్యూనిటీ వైజ్ గా గానీ మనం డ్రమ్ కంపోస్ట్ చేస్తాం అనమాట. రైట్, సేమ్ ప్రాసెస్ ఏ ఉంటది. కాకపోతే దీనికి హోల్స్ పెట్టేసి ఏరేషన్ కోసం లేయర్స్ గా వేసేసుకొని తడి చెత్తని పొడి చెత్తని మధ్య మధ్యలో కంపోస్ట్ చేసుకుంటా ఉంటాం అనమాట. దీన్ని 1 day కి 2 times అలా రొటేట్ చేస్తా ఉంటే చాలా మంచిగా ఉంటది. మధ్య మధ్యలో కౌడంగు అలా వేసేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే దీన్ని కవర్ చేసేస్తాం. విత్ ఇన్ 30 days లో మనకి మంచిగా కమ్యూనిటీ కంపోస్ట్ లేదా డ్రమ్ పోస్ట్ తయారవుతుంది మేడం. వేస్ట్ వాటర్ కింద వస్తాయి, వాటిని తీసి మనం ప్లాంట్ చేసేసుకుంటా ఉంటాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలిమెంటరీ ప్రైమరీ స్కూల్ జిఆర్ స్కూల్లో చిన్నారులు అవేర్నెస్ ప్రోగ్రాం చాలా చక్కగా కండక్ట్ చేశారు. పొడి చెత్త, తడి చెత్త మీద, అలాగే పొల్యూట్ అయిన వాటర్ని ఎలా ప్యూరిఫై చేసే దాని మీద కూడా ప్రాజెక్ట్ అవుట్ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం లాగా కూడా ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇట్లా వాతావరణం కలుషితం కాకుండా ఏ విధంగా మనం జీవనం సాగించాలి, చెడు దారిలో వెళ్లకుండా మంచిగా ప్రవర్తిస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ దేవుడన్న నినాదంతో వాళ్ళు 3 రకాల ప్రాజెక్టులు చేసుకుంటూ
మంచి వాటర్ని అందించేదానికి, స్వచ్ఛమైన గాలి నీరు తాగేదానికి, మంచి వాతావరణాన్ని అలవరుచుకునే విధానాన్ని మూడింటిని చూపించే ప్రాజెక్ట్ రూపంలో చాలా చక్కగా పిల్లలు ప్రాజెక్ట్ చేసి చూపించారు. అలాగే మాట్లాడే విధానంలో కూడా చాలా మెచ్యూర్గా పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఏ పొడి తడి చెత్త, అలాగే ఎలక్ట్రికల్స్ సంబంధించినవి కూడా ఎలా సపరేట్ చేసి పెట్టుకోవాలి 3 బాక్సుల్లో అని కూడా వివరంగా చాలా చక్కగా చెప్పారు. పిల్లల చెప్పిన తీరు, వాళ్ళు చెప్పేది కూడా ఇంగ్లీష్ లో చెప్పడం చాలా నచ్చింది నాకు. చాలా నారా లోకేష్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో, మంగళగిరిలో అదే కాకుండా ఆయన విద్యాశాఖ మంత్రిగా విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు కానివ్వండి, ఇంగ్లీష్ విధానం కానివ్వండి, ఇవన్నిటి ద్వారా పిల్లల్లో బాగా ఎడ్యుకేషన్ పరంగా చాలా ప్యూర్ గా చాలా ఇమ్యూనిటీ సాధించి చాలా విద్యాపరంగా చాలా ముందంజలో ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా విద్యలో వెనకబడి ఉంటారు పిల్లలని చాలా చోట్ల మనం విన్నాము. కానీ అది దానికి భిన్నంగా ఈ రోజున నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్కూల్స్ లో చాలా చక్కగా విద్యాభ్యాసం చేసుకుని పిల్లలు వృద్ధిలో ముందుకెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఈ రోజున వాళ్ళు ముందుండి వాళ్ళు చేసే ప్రాజెక్టులు కానివ్వండి, వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా చక్కగా ఉంది. స్కూల్స్ లో ఈ రోజున అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దానిలో మేము పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పిందంతా వినడం ద్వారా కూడా మాకు కూడా చాలా ముచ్చటేసింది. వాళ్ళు చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చిందని మేము భావిస్తున్నాం. నేను మున్సిపల్ హై స్కూల్ బిఆర్ నగర్ లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది ప్లాస్టిక్ భూతం పర్యావరణ స్పృహ. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి, నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమించాలి. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? మీకు తెలియదు కదా, నా పేరే ప్లాస్టిక్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూగోళాన్ని నా సంచిలో వేసుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రి మోసుకొచ్చి సాధనలా మీ ఇంటికి వస్తా. కూరలు, పండ్లు, స్వీట్లు, పూలు, పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. ఈ భూగోళాన్ని పర్యావరణాన్ని నాశనం చేయడమే నా లక్ష్యం. విద్యార్థులారా, నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. కనక పుట్లమ్మ, బీలాస్య అండ్ జీలాస్య. కంపోస్ట్ పిట్ అనేది మనం యాక్చువల్ గా అక్కడ మీకు అందరికీ తెలుసు, కంపోస్ట్ పిట్ తయారు చేసుకున్నాం. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ ఏంటనేది. మరి వర్మీ కంపోస్ట్ ఎలా చేయాలో ఆ ముగ్గురు చిన్నారులు మనకి చిన్న కాన్వర్జేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Good morning everyone. My name is Jilasya. My name is Bilasya. My name is Siri. We are studying in 8th class in Municipal High School, BR Nagar, Mangalgiri. Today we would like to discuss on the topic vermicomposting. Hi Lasyas. Hi Siri. How are you Lasyas? We are fine. What about you? I feel sad today Why Siri? because my mother throw the kitchen waste such as vegetable wastes, peels of fruits in the dustbin. So I feel sad today. So why don't you try the process of vermicomposting? Yes, it is good idea. What is vermicomposting? I cannot hear the word. Can you explain this procedure? Okay, vermicomposting is a process in which red earthworms convert the organic waste into manure, which is rich in nutrition for plant growth. Okay, what is red earthworms? Does earthworms have different colors? Yes, earthworms have different kinds of colors. Can you explain this procedure? Okay, you have a garden? Yes, I have a garden behind my home. Okay, dig a pit of about 30 centimeters depth. And one thing, the temperature will be too hot not to cool around the pit. Does temperature will also the essential for this process? Yes. Okay, when the use of vegetable wastes, peels of fruits in this process, I am so excited to know this process. Don't be hurry. And next, spread the chicken mesh in the bottom of the pit. I know very well about chicken mesh. Okay, Bilasya, explain me what is chicken mesh? Chicken mesh is used to protect hens from other animals in poultry. So, what is the use of chicken mesh in this process? Chicken mesh protects huge waste. Okay, and what is the
Next process. And cover the pit by using gunny bag. How much time it takes? Approximately 3 to 4 weeks. And eggshells also spread in pit. Does eggshells have specific function in this process? Yes, eggshells have specific function in this process. Eggshells grind the organic waste. Oh really? Yes, it is interesting topic. We get lot of knowledge. Yes, I get lot of knowledge through this process. And finally, the manure is ready through this process. You will observe the organic waste change into manure. Okay, I am understand that this process is also used in the agriculture fields for farmers. Yes, What are the uses of vermicomposting? I know its benefits. It increases the soil fertility and retaining of water capability. It increases the rich nutrients in soil for better crop yield. It is very interesting topic. Yes. Let's go. Do this activity in my garden. Okay. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ జీరో వేస్ట్ ప్రమాణం నేను బాధ్యత గల విద్యార్థిగా పాఠశాలలో నా వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను నేనే వేరు చేస్తాను. తడి చెత్తను ఆకుపచ్చ బిన్లో వేస్తాను మరియు కంపోస్టింగ్ కు సహకరిస్తాను. పొడి చెత్తను నీలి బిన్ లో, శానిటరీ చెత్తను ఎరుపు బిన్ లో, ప్రత్యేక చెత్తను నలుపు బిన్ లో వేస్తాను. పాఠశాల ప్రాంగణంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయను. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తాను. తడి చెత్తను కంపోస్టింగ్ ద్వారా ఎరువుగా మార్చే కార్యక్రమాలకు సహకరిస్తాను. నా పాఠశాల మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుతాను. నా స్నేహితులను కూడా చెత్తను వేరు చేయమని ప్రోత్సహిస్తాను. స్వచ్ఛమైన జీరో వేస్ట్ ఆంధ్రప్రదేశ్ కోసం నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర. తదుపరి డాక్టర్ ఆంజనేయులు కాలనీ 1వ లైన్లో హోమ్ కంపోస్టింగ్ పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టిటిడి మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సిఎంఎం మాలతి, టీడీపీ నాయకులు గుత్తికొండ ధనంజయరావు, వంగర లక్ష్మయ్య, గోవాడ దుర్గారావు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఆ సమస్యలు పరిష్కారం కావు. ఈరోజు మనకి ఇది డెమో అనేది మీకు అందరికీ తెలిసిందే. తడి చెత్త పొడి చెత్త అంటే గత 15 ఏళ్ళగా మీరు వింటానే ఉన్నారు. అయితే ప్రభుత్వం వారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సమస్య పరిష్కరించడానికి కంకణం కట్టుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరందరూ ఒకసారి యంగ్స్ అందరూ ముందు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు మనం సోర్స్ సెగ్రిగేషన్ అంటే బేసిక్గా మన ఇంటి నుంచి వెలువడే చెత్తని 4 రకాలుగా విభజించే కార్యక్రమం, అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే కార్యక్రమం చేస్తున్నాము. ఇది ముఖ్యంగా మనం స్వచ్ఛ మంగళగిరి అని చెప్పేసి మన రాష్ట్ర మంత్రివర్యులు, తర్వాత స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారి సూచనలు స్ఫూర్తితో ఈ ప్రతి ఇంటిలో కూడా ఈ కార్యక్రమము స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం టేకప్ చేస్తున్నాము. ఈరోజు మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా ఇప్పుడే ఇంతకుముందు ఒక స్కూల్లో మనకు కొత్తపేట హై స్కూల్లో మంచి ఒక ఎగ్జిబిషన్, పిల్లలు తయారు చేసిన ఎగ్జిబిషన్ చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకు ఆంజనేయ కాలనీలో మనం అందరూ కూడా ఈ సోర్సు కాంపోస్ట్ ఎట్లా చేయాలి, హోమ్ కాంపోస్టింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి ఇవాళ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రతి కాలనీ కూడా విస్తరించి సోర్స్ని మినిమైజ్ చేసి మన సోర్స్ లెవెల్లోనే మన గార్బేజ్ని మినిమైజ్ చేయడం ఒకటి. రెండవది ఈ ప్లాస్టిక్ని బాగా ప్రాపర్గా మనము దాన్ని బాగా సెగ్రిగేట్ చేసి దాన్ని రీసైక్లింగ్కి వాడే విధంగా కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆయన కలిసి ధనంజయ్ గారు, తర్వాత అందరు పెద్దలందరూ కూడా ఇక్కడ మన అటెండ్ అయ్యారు. అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా అందరి కాలనీ వాసులతో అందరికి కూడా మనము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి నెల 3వ శనివారం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన పెంచడం, మరింత మెరుగైన పారిశుధ్యాల్లో ఆధునిక పోకడలని మనం అందుబాటులోకి తీసుకురావటం. ఈరోజు మనం ఇక్కడ ఆంజనేయ కాలనీలో మనం పెట్టుకున్న ప్రత్యేక కార్యక్రమము హోమ్ కంపోస్టింగ్. మనం ఇప్పటి వరకు చాలా అడ్వాన్స్లోకి వచ్చాము. డోర్ లెవెల్ నుంచే చెత్త తీసుకునేదానికి డోర్ టు డోర్ బాగా ఇంప్రూవ్ చేశాము. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో 95% డోర్ కలెక్షన్ అవుతూ ఉంది. డోర్ కలెక్షన్ తర్వాత సెగ్రిగేషన్ అనే దానికి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వటం గురించి ప్రజలందరిలో అవగాహన కల్పించాము. స్థానికంగా ఈ బజార్ తీసుకున్నట్లే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పొద్దున్నే చూసినట్లయితే కనుక 2 బుట్టలతోటి వాళ్ళ ఇంటి దగ్గర మనకి ఆటో రాగానే 2 బుట్టలతోటి వచ్చేసేసి చెత్త ఇవ్వటం మనం గమనించవచ్చు. ఆ తదుపరి దీంట్లో నుంచి ఈ వెట్ వేస్ట్ని మన ఆటోలు కలెక్ట్ చేసి ఇంకో చోటకి తీసుకెళ్ళి మనం ఎరువు చేయటము, వీటన్నిటికన్నా ఎవరింట్లో వాళ్ళే హోమ్ కంపోస్టింగ్ ఏర్పాటు చేసుకొని మెరుగైన పద్ధతులతోటి ఎరువుని మనం అక్కడే తయారు చేసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న కిచెన్ గార్డెన్స్లు ఇవన్నీ కూడా మనం దాన్ని వాడుకోవచ్చు. దానికి ఆదర్శంగా మనం ఫస్ట్ ఒక మోడల్ వార్డ్ లాగా ఈ వార్డుని తీసుకోవడం జరిగింది. అంటే 100% ఒక బజార్ మొత్తము డోర్ టు డోర్ హోమ్ కంపోస్టింగ్ చేసే విధంగా దీన్ని తయారు చేయాలనేది ఒక ఉద్దేశము. తదుపరి దీన్ని అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీన్ని చేర్చడం తదుపరి ఉద్దేశము. ఈ స్థానికంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దాన్ని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఐటీ శాఖ మాచల వారు నారా లోకేష్ గారు మన మంగళగిరిని ప్రత్యేక శ్రద్ధతో కమిషనర్ గారు కూడా అలా చేస్తూ ఉన్నారు. ఆ చేసే విధానంలో ప్రతి నెల 3వ శనివారం రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఆర్పీలు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రతి చోటకి వెళ్ళి కంపల్సరీ ఇలా చేయాలి. ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఇంట్లో వాళ్ళకి అవగాహన కల్పిస్తే, మహిళలకు అవగాహన కల్పిస్తే అవగాహన మేర ఇంటి మొత్తం శుభ్రతగా ఉంచుకునే విధంగా ఆరోగ్యం పరిరక్షణ అనేది తల్లి చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ తల్లికి చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆచరిస్తూ గ్రామంలోనే కాకుండా వాళ్ళ ఇంటి శుభ్రత పిల్లలకి అందరికీ కూడా అవగాహన కల్పించే విధి విధానాలు తెలియచేస్తూ అన్నీ చెత్త ఒకే దాంట్లో వేస్తే ప్రతి ఒక్కరికి గాజు పెంకులు అలా డివైడ్ చేసే విధానంలో చేతులు ఇదవుతాయి. అందుకని చెప్పేసి చెత్తలు విడి చెత్త పొడి చెత్త ఒక దాంట్లో, అదేవిధంగా గాజు పెంకులు కానీ బల్బులు పగిలినా కానీ అలాంటి వేరే బాక్స్లో అలా ప్రతి దాంట్లో వేరు డివైడ్ చేసి చెప్పడం అనేది నిజంగా అవగాహన కల్పించడం ఆర్పీలకు ప్రత్యేకతగా అలా సమయాన్ని కేటాయించి వాళ్ళు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మరిలో భాగంగా ఎండిఎంసి పరిధిలోని మంగళగిరి పట్టణం 8వ వార్డు ఆంజనేయ కాలనీ మొదటి లైన్లో ఈ చెత్త వాడే విధానాన్ని ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాలని మనం కాపాడుకోగలం అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారికి తెలియజేయడం జరిగింది అధికారులు. ఖచ్చితంగా మనం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి, చల్లగా ఉండాలనే ఉద్దేశంతో 24 గంటల్లో దాదాపు 20 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే మనం విభజించుకొని రకరకాల బిన్స్లో వేసుకోవాలన్నమాట. బ్లూ బిన్ ఉంది, దీంట్లోనేమో ప్లాస్టిక్ కానీ పాలిథిన్ కానీ ఇలా పేపరు ఇలా రకరకాల చెత్తని మనం బ్లూ బిన్లో వేసుకొని మనం వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మనం ఇస్తే మంచిగా ఉంటుంది. అలాగే హానికరమైన చెత్త దీంట్లో ఏం వేస్తాము అంటే మెడిసిన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే బ్యాటరీస్ కానీ శానిటరీ ప్యాడ్స్ కానీ నాప్కిన్స్ కానీ ఇలాంటి యూజ్ చేసిన గ్లౌజెస్ కానీ మాస్క్ కానీ టిష్యూస్ ఇవన్నీ కూడా దీంట్లో వేస్తాము. దీన్ని ఏం చేస్తామంటే కాల్ చేస్తే ఏదైనా చెట్టు ఎండుటాకులేని ఒక చిన్న పల్సగా ఒక పొరలాగా వేసుకుంటాం అన్నమాట.
దాని తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుని దానిపై లేకపోతే కొబ్బరి చూడలే ఏది డైనోసార్స్ ఏ విధంగా చనిపోయాయి, ఆస్ట్రాయిడ్స్ వచ్చి పడి చనిపోయాయి. ఇప్పుడు మానవుడే సహజసిద్ధంగా తనకు తానే యుగాంతాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇంకొక 60 సంవత్సరాల తర్వాత ఈ వేడికి మనం తట్టుకోలేము, ఈ వేడి పెరిగిపోతుంది.